లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు గురువారం జూలై నెల 23వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త నుండి 13వ అధ్యాయము వచనములు 10 నుండి 17 వరకు. ఉపమానముల ఉద్దేశ్యము. అంతటా శిష్యులు యేసు వద్దకు వచ్చి, మీరు ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానములను ఉపయోగించుచున్నారెలా అని ప్రశ్నించిరి. అందులకు ఆయన ప్రత్యుత్తరముగా, పరలోక రాజ్య పరమరహస్యములు తెలుసుకొనుటకు అనుగ్రహింపబడినది మీకే కాని వారికి కాదు. ఎలైనా ఉన్నవానికే మరింత వసకబడును, వానిని సమృద్ధి కలుగును. లేని వాని నుండి వానికున్నదియు తీసివేయబడును. వారు చూచియు చూడరు, వినియు వినరు, గ్రహింపరు. కనుక నేను మీతో ఉపమాన రీతిగా మాట్లాడుచున్నాను అని చెప్పాను. వారిని గురించి యెషయా ప్రవక్త ఇట్లా నెరవేరును. అది ఏమనా, ఎంతగా వినినను మీరు గ్రహింపరు, ఎంతగా చూచినను మీరు గమనింపరు. ఎలైనా కన్నులారా చూచి, చెవులారా విని, మనస్సుతో గ్రహించి, హృదయ పరివర్తనము చెంది నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి బుద్ధి మందగించినది. వారి చెవులు మొద్దుబారినవి, వారి కన్నులు పొరలు గమ్మినవి. మీరెంత ధన్యులు! మీ కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీరు చూసినది చూచుటకు, వినునది వినుటకు ప్రవక్తలు అనేకులు, నీతిమంతులు అనేకులు కాంక్షించిరి, కానీ వారికి అది సాధ్యపడలేదు. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, యేసయ్య ఈరోజు మనందరితో పలికిన గొప్ప మాట ఉపమానముల ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ఏంటి ప్రభు, ఎప్పుడు కూడా మీరు ఉపమానాల ద్వారా మాకు వివరిస్తున్నారు, ఎలా ప్రజలకి మాకు కూడా అని చెప్తున్నారు. అయితే అప్పుడు యేసయ్య అంటున్నారు, ఉపమానముల రీతిగానే చెప్తున్నారు. పరలోక రాజ్యం యొక్క పరమరహస్యాలను అది అనుగ్రహించబడింది మీకే కానీ వారికి కాదు. ఎందుకంటే వాళ్ళు వింటారు, వినాలని ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒక చెవుని వింటారు, మరో చెవుని వదిలేస్తూ ఉంటారు. చూస్తారు కానీ విశ్వసించరు. సో వాళ్ళల్లో ఉన్న ప్రాబ్లం అది. ఎలైనా ఉన్నవారికే మరింత వసకబడిన వారికి సమృద్ధిగా కలుగును. లేని వారి నుండి ఉన్నది కూడా తీసివేయబడి ఉన్నవానికి ఇవ్వబడును. కాబట్టి పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలను వివరించేటప్పుడు వాళ్ళకి ఎంత చెప్పినా సరే వాళ్ళు వినిపించుకోరు. వాళ్ళకి అర్థమైనా అర్థం అవ్వలేనట్టే ఉంటారు. చూసి కూడా చూడలేనట్టే ఉంటారు, విని కూడా వినలేనట్టే ఉంటారు. మొద్దుబారిపోయారు వాళ్ళ యొక్క తలంపులు, హృదయాలు కూడా అని యేసయ్య తెలియజేస్తున్నారు. అయితే పరలోక రాజ్యం పరమరహస్యాలు శిష్యులైన మీకు మాత్రమే అవి చెప్పబడుతున్నాయి, కానీ వాళ్ళకి మాత్రం ఉపమాన రీతిలోనే తెలియజేయబడుతుంది. మీ కన్నులు ఎంత ధన్యమైనవి, మీరెంత ధన్యులు. మీరు చూస్తున్నది ఎంతోమంది ప్రవక్తలు చూడాలని అనుకున్నారు. మీరు వినినది ఎంతోమంది ప్రవక్తలు వినాలని అనుకున్నారు, కానీ వాళ్ళకి అది సాధ్యపడలేదు. మీరెంత ధన్యులు, మీరెంత గొప్పవాళ్ళు, మీరెంత అదృష్టవంతులు అని ప్రభు క్రీస్తు శిష్యులతో పలుకుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈవెన్ మనం కూడా ప్రభు క్రీస్తుని మనం చూడలేకపోయాం, కానీ ఆయన నోట్లో నుండి వెలువడిన ఆ గొప్ప మాటలను మనం వినగలుగుతున్నాం, స్వరాన్ని వినగలుగుతున్నాం. కానీ శిష్యులు అలా కాదు, డైరెక్ట్గా చూశారు, డైరెక్ట్గా ఆయనతో మాట్లాడారు, ఆయనతో గడిపారు, ఆయనతో జీవించారు. ఆ దృష్టం మనకు లేదు. అయినా సరే మనం విశ్వసిస్తున్నాం పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతో.
అందుకే యేసయ్య మన కోసం అంటున్నారు, మీరు నన్ను చూచుట వలన కదా అని మీరు నన్ను విశ్వసిస్తున్నారు, చూడక నన్ను విశ్వసించిన వారు మరింత ధన్యులు. మనం మరింత ధన్యులం. ఎందుకంటే ఆయన మాటలు పరిశుద్ధ గ్రంథంలో చదివి విని ఆ మాటల ద్వారా ఆయన్ని విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరికీ కూడా ప్రభుక్రీస్తు గొప్ప వరాన్ని ఇస్తున్నారు. ఎంతో ధన్యులు మీరు అని మనతో చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఉపమానముల రీతిలో ప్రభుక్రీస్తు ఎక్కువగా ప్రజలతో మాట్లాడేవారు. ప్రతి పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలను వివరించేటప్పుడు ఉపమాన రీతిలోనే మాట్లాడేవారు. కాబట్టి ఆ ఉపమానాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రభుక్రీస్తు యొక్క మాటలు మనం అర్థం చేసుకొని ఆయన్ను వెంబడించి ఆయన చేయి పట్టుకొని మనం మన సిలువను ఎత్తుకొని మనం ప్రభు మార్గంలో మనం నడవాలి, జీవించాలి. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభువా, యేసయ్యా, ఇదిగో ఈ దినం మీరు ఇచ్చిన ఈ చిన్న వాక్య పరిచర్యను ప్రభు మాకు ఆశీర్వాదకరంగా మరల్చండి. మాలో ఉన్న అనారోగ్యాలన్నీ కూడా ప్రభు క్రీస్తు నామములో తొలగిపోవును గాక, సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించబడును గాక. తండ్రి, ఎంతో మందికి ప్రభు మీరు స్వస్థతనిచ్చున్నారు. తండ్రి, మాకు కూడా స్వస్థతను అనుగ్రహించి మీ సేవలో మమ్మల్ని నడిపించండి. తండ్రి, మీకు ఊడిగం చేసే భాగ్యాన్ని ఇవ్వండి దేవా. మా బిడ్డలు దీవించండి దేవా. మా చేయబట్టి మీ సేవలో నడిపించండి తండ్రి. ఏ ఆపదలు, ఏ అనారోగ్యాలు రాకుండా మమ్మల్ని కాపాడండి ప్రభు. మాకు తోడుగా ఉండండి దేవా. మాకు సంపూర్ణమైన జీవితాన్ని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. మీ సేవలో మమ్మల్ని నడిపించండి. ఎంతోమందికి ఈ యొక్క వాక్య పరిచర్య ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభు. మమ్మల్ని దీవించండి దేవా. ఈ మనవులన్నీ కూడా మా నాథుడు మీకే కుమారుడైన నజరుడైన యేసు నామములో మమ్మల్ని దీవించమని, మమ్మల్ని ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.